రేవంత్ రెడ్డి వచ్చినాక ఏముంది? అన్ని తిరోగమనమే కదా. భూములు అమ్ముతున్నాయా? ఇప్పుడు ఈడ భూముల ధరలు తగ్గినాయా పెరిగినాయా? ఏమైనాయి? రేవంత్ రెడ్డి వచ్చినాక పన్నులు వేసుడు తప్ప కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. అయితే రద్దు లేకపోతే పన్నులు వేస్తాడు. ప్రజల మీద భారం వేసిండు. బీర్ల ధరలు పెంచిండా లేదా? విస్కీ ధర పెంచిండా లేదా? విత్తనాల ధర పెంచిండా లేదా? ఆర్టీసీ బస్ ఛార్జీల ధర పెంచిండా లేదా? అన్ని పెంచుడే. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ చేసిండు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతుండు. మరి ఇక నువ్వేం ఫ్రీ ఇచ్చినట్టే? భార్య భర్త, భార్యకు ఫ్రీ అంటివి, భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తేవి. ఇక నువ్వు ఫ్రీ ఇచ్చినట్ట గుంజుకున్నట్ట? ఇదేం డ్రామా? అంటే ఇలా అన్ని ధరలు పెంచుడే. ధరలు పెంచుడు, పేదలకు పథకాలు రద్దు చేసుడు. కేసీఆర్ కిట్ బంద్ పెడితివి, న్యూట్రిషన్ కిట్ బంద్ పెడితివి. న్యూట్రిషన్ కిట్ కామారెడ్డిలోనే మా గంప గోవర్ధన్ దగ్గరనే స్టార్ట్ చేసిన స్కీమ్ నేను. అది బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ఇవాళ అన్ని స్కీములు ఒకటొకటి బంద్ పెట్టుకుంటూ పోతున్నాడు. మరి మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఎట్లు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చి నీకు ఎందుకు బంద్ అవుతుంది? నీకు పేదల మీద ధ్యాస లేదు, పేదల మీద ప్రేమ లేదు. ఇది కేవలం దోచుకునే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నీతి ఏందో అర్థమైపోయింది ప్రజలు. ఇలా ఏ సర్వే చేసినా రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేస్తుంది అనేది అందరికీ అర్థమైంది. పొద్దున్నే జైరాబాద్కి వచ్చి చాలా మంది బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయింది. ఇప్పుడు ఈడికి వస్తే కామారెడ్డిలో మా తారాజన్న నాయకత్వంలో చాలా మంది బీజేపీకి రాజీనామా చేసిండ్రు. ఈడికెళ్ళి ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోతున్నా ఆడ కూడా చాలా మంది బీజేపీకి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ లో చేరిపోతాం. ఎటు చూసినా అదే గాలి ఉన్నది. అంతా మళ్ళా కేసీఆర్ రావాలనేటువంటి వాతావరణం ఉంది. ఇక మరి మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. మీ ఎమ్మెల్యే ఏమో ప్యాకేజ్ తెస్తా, ప్యాకేజ్ తెస్తా, పెద్ద ప్యాకేజ్ తెస్తా అన్నాడు. అన్నాడా? వచ్చిందా? మరి ప్యాకేజ్ తెస్తా అన్నోడేమో సపోర్ట్ చేస్తలేడు, ప్యాకేజ్ ఇస్తా అన్నోడేమో పత్త లేకుండా వికిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడు? పోయిన నెల 4వ తారీఖు నాడు ఏమి కష్టం కళ్ళార చూద్దామని వచ్చిన, కళ్ళతో చూస్తే నాకు అర్థమవుతుందని వచ్చిన, మీ మీద ప్రేమ కొద్ది వచ్చిన. ఇక తెగ మాట్లాడిండు. కానీ ఇచ్చిందైతే గుండు చిన్న రూపాయి ఇచ్చినాడే. ఒక్క రూపాయి. ఓ బ్రిడ్జ్ నువ్వు చూసిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికీ ఎల్లారెడ్డికి వెళ్ళి కామారెడ్డికి ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా బస్సు నడతలేదు దాని మీద.